ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 12వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో హఠాత్తుగా సాయంత్రం 5:35 తర్వాత జరిగేటటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఘటనలన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉందని శ్రీ శీలంపల్లి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చూపబడును. గ్రహశాంతి, గ్రహ దోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ గారు శ్రీ బాలాజీ రాజు గారు. ఫోన్ నెంబర్ 9063857686. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. జ్యోతిష్య సూచనలు అయితే చెప్తున్నాయండి. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే చాలా మంది కన్యా రాశి వారు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న మార్పులు రాబోయే రోజులలో పెద్ద ఫలితాలను అయితే ఇవ్వగలవన్నమాట. కాబట్టి కన్యా రాశి వారు ఈరోజు జరిగే సంఘటనలను, అవకాశాలను, సూచనలను పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం 5:35 తర్వాత మీకు కలిసి వచ్చే కొన్ని పరిణామాలు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించేలా ఉండవచ్చు. కొందరికి శుభవార్తలు వినిపించే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడు కన్యా రాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కన్యా రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కన్యా రాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మందాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే సమాజంలో గౌరవం సంపాదించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే శుభ రంగు వచ్చేసి నీలం లేదా లైట్ బ్లూ కలర్ అండి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల, మన వెంట తీసుకెళ్లడం వల్ల, అంటే ఒక రుమాలు కానీ, ఏదైనా ఒక వస్తువు ఆ కలర్లో ఉండేటటువంటి వస్తువును తీసుకెళ్లడం కానీ, ఇలా తీసుకెళ్లడం వల్ల మనకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న పనులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ రోజు అంటే రేపటి రోజున కన్యా రాశి వారి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే శుభప్రదంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళడం వల్ల మీరు కొంచెం మంచి వార్తలు వినిపించవచ్చు, లేదా కొత్త అవకాశాలు కనిపించే అవకాశాన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి రేపటి రోజున సాయంత్రం 5:35 తర్వాత కొన్ని సంఘటనలు మీ జీవితంలో చిన్న మార్పులుగా కనిపించిన రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలు అనేది ఇవ్వగలవు. అవి ఏమిటి, ఎవరి ద్వారా వస్తాయి, ఏ విషయం మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. రేపటి రోజున కన్యా రాశి వారికి అంటే జూన్ 12వ తేదీ శుక్రవారం రోజున దిన ఫలితాల ప్రకారం అన్ని రంగాల వారికి ఒక విధంగా అనుకూలంగా ఉంటే కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే ప్రతి రంగంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి రేపటి రోజున చాలా మంచి పరిణామాలు కనిపించే అవకాశంగా కనిపిస్తుంది. మీరు చేస్తున్న పనిలో మీ కష్టం గుర్తించి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ప్రశంసల వర్షం కురిపించవచ్చు అన్నమాట. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే చాలా రోజుల నుంచి పనులు పూర్తి కాలేదని మీరు బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి.
సాయంత్రం సమయం తర్వాత ఒక మంచి సమాచారం కూడా మీకు వినిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి కొంత లాభదాయకంగా ఉండే రోజని చెప్పొచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు తొందరపడకుండా ఆలోచించే నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం శాంతంగా వ్యవహరించడం చాలా మంచిదన్నమాట. ఇక కళారంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి మీ ప్రతిభ బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా పాట, నృత్యం, రచన, చిత్రక వంటి రంగాలలో ఉన్నవారు కొత్త అవకాశాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సినీ రంగంలో ఉన్న కన్యా రాశి వారికి రేపటి రోజున కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఉండొచ్చు. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరగవచ్చు. ఇంకా అందరికీ అడిషన్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.